ఆడపిల్ల శుక్రవారం కట్టుతడి పెట్టకూడదు శ్రావ్య. అందులో శ్రావణ శుక్రవారం అస్సలు కన్నీళ్లు పెట్టకూడదు. అందుకని నువ్విక్కడ కూర్చుందామని ఎత్తు వేశావా? అదేం కుదరదు. లోపల ఏదో ఒక మూలన ఏడు. పూజ అయ్యాక పిలుస్తాను, అప్పుడొస్తే ఇంత ప్రసాదం పారేస్తాను, తిందు గాని. శ్రావ్య, నీ పూజకి నేను అస్సలు అడ్డు రాను. ఓ పక్కన నేను పూజ చేస్తాను. అమ్మవారి పసుపు కుంకుమ ఆశీర్వాదం తీసుకుంటాను. నువ్వు పూజ చేస్తావా? ఎలా చేస్తావు? అందరూ ఆడవాళ్లు చేసినట్టే నేను చేస్తాను. దీంతో డిస్కషన్ ఏంటి శ్రావ్య? లోపలికి పంపేయ్. ఒక్క నిమిషం అత్తయ్య. మేమంటే అమ్మవారి ముందు బంగారం డబ్బులు అన్నీ పెట్టి వ్రతం చేస్తాం. నీ దగ్గర ఏముందని అమ్మవారికి సమర్పిస్తావు? అవేవీ లేకుండా అమ్మవారికి నీ భక్తి చేరదు. చేసినా వాటికి ప్రతిఫలం దక్కదు. అమ్మవారికి అవి సమర్పించాలి, ఇవి ముందు పెట్టాలి అని మనం పెట్టుకున్న ఆచారాలు, నిబంధనలు. కాని నిజంగా అమ్మవారికి కావాల్సినవి స్వచ్ఛమైన మనసు, చిత్తశుద్ధిగల భక్తి. ఏంటి ఆ రెండు నాకు లేవని సెటర్లేస్తున్నావా? లేదు శ్రావ్య, అపార్థం చేసుకోకు. ఆ రెండు సమర్పించి పూజ చేసినా ప్రతిఫలం నాకు దక్కుతుందని చెప్తున్నాను, అంతే. సరే, నన్నిక్కడ ఉండొద్దు అంటున్నారు కదా, పక్కకి వెళ్ళి నాకు చేతనైనంతలో అమ్మవారి పూజ చేసుకుంటాను. అమ్మవారి విగ్రహం ఏం లేదు, పట్టు చీర పెట్టలేవు, బంగారం సమర్పించలేవు. మరి ఎలా చేస్తావు పూజ? సరే చెయ్యి, చూద్దాం. థ్యాంక్స్ రావ్య. నీకేమన్నా పిచ్చా? నువ్వు దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. సింహం బోన్లో తల పెట్టకూడదు, తాచుపాము తోక తొక్కకూడదు, జ్యోతితో ఛాలెంజ్లు చేసి రెచ్చగొట్టకూడదు. మనకే ప్రమాదం. అది పూజ చేయకుండా ఆపాలని నేను చూస్తుంటే చేతనైతే చేసుకోపో అంటావేంటి? నేనన్నంత మాత్రాన అది పూజ ఎలా చేస్తుంది అత్తయ్య? అందుకు కావాల్సినవి నా దగ్గర ఎక్కడున్నాయి? కొనడానికి డబ్బులు ఎక్కడున్నాయి? అందుకే అలా అన్నాను. అదే నిజమేలే. సరే సరే, ఆలస్యం అవుతుంది, మనం పూజ మొదలు పెడదాంరా. సరే అత్తయ్య. మళ్ళీ ఈ రోజు ఇంట్లో ఏదో పూజ ఉన్నట్టుంది లడ్డు. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చేస్తారు. నువ్వు మాత్రం ఈ రోజు జ్యూసులు మాత్రం తాక్కు. అమ్మో, నేను గ్లాస్ కూడా ముట్టుకోనరా. లడ్డు, మీరిద్దరూ టిఫిన్ చేశారా? తినేసాం జ్యోతి గారు. పద. పూజ అటుపక్కనుంటే మీరేంటి ఇటుపక్కన సెటప్ చేస్తున్నారు జ్యోతి గారు? అది కూడా తెలవదా లడ్డు? వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారి విగ్రహం పక్కన కొబ్బరి బొండంతో అలా సెటప్ చేస్తారు. అది ఆచారం. అబ్బా, నీకు ఆచారాలు బాగా తెలుసురా. భలేవాడివి. ఆచారాలు, సాంప్రదాయాలు, పురాణాలు నాకు నల్లేరు మీద నడకలాంటిది. నాకు వాటి మీద ప్రవచనాలు చెప్పే అంత గ్రిప్ ఉంది. కొబ్బరి బొండానికి బొట్లు పెట్టావేంటి జ్యోతి? నీకేమన్నా పిచ్చా?